ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాత మహాసరస్వతే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు అన్నమాచార్య జయంతి. ఎన్నో కీర్తనలు ఆ స్వామివారి మీద రాసి స్థిరస్థాయిలో చిరకాలము నిలబడినటువంటి ఒక ఆచార్య వ్యక్తి అన్నమాచార్యులు గారు. వారికి పాదాభివందనము చేస్తూ వారి యొక్క చరిత్ర 10 మందికి ఆదర్శం కావాలని, వాళ్ళకి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు పౌర్ణమి సోమవారం రాత్రి 9 గంటల వరకు, అలాగే విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంది. అమృత గడియలు రాత్రి 10 గంటల 15 నిమిషముల నుండి 12 గంటల 1 నిమిషం వరకు, వర్జం ఉదయం 11 గంటల 41 నిమిషం నుండి 1 గంట 27 నిమిషముల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల నుండి 1 గంట 13 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల నుండి 3 గంటల 47 నిమిషముల వరకు, సూర్యోదయం ఉదయం 5 గంటల 34 నిమిషములు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 18 నిమిషం. ముఖ్యంగా ఈరోజు పౌర్ణమి సోమవారము, విశాఖ నక్షత్రం. విశాఖ అంటేనే గురు నక్షత్రం, గురువులకు ఎంతో ప్రీతికరమైనది విశాఖ నక్షత్రము అంటారు. అటువంటిది సోమవారము పౌర్ణమి కలిసి రావటం. పౌర్ణమి అంటేనే నిండు చంద్రుడు, సోమవారానికి అధిపతి కూడా చంద్రుడు, ఈశ్వరుడికి ప్రీతికరమైనది సోమవారము, అభిషేకానికి శక్తివంతమైనది సోమవారం. అటువంటిది పరిపూర్ణమైనటువంటి చంద్రబింబు కలిగినటువంటి ఈ యొక్క పౌర్ణమి సోమవారం రావటం ఒక రకంగా సంపూర్ణమైనటువంటి శుభకార్యానికి విలువైనదిగా మనం తీసుకునే నిర్ణయాలు కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటే మనసు స్థిరమైన ఆలోచన విధానం మనకు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన భావంతో సరైన ఆలోచన విధానంతో ఈరోజు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు అభిషేకము గావించుట, లేదు శివ పంచాక్షరి నామమును ఉచ్చరించుట, లక్ష్మీ గణపతి హోమమును నిర్వహించుట, ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు శ్రీ శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి ఎంతో ప్రతిమైన సత్యనారాయణ వ్రతమును ఆచరించడం ద్వారా ఈరోజు సంపూర్ణ శుభఫలాలు పొందాలని భావిస్తూ ఈరోజు ముఖ్యంగా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ పౌర్ణమి గురువులకి ఎంతో ప్రీతికరమైనది. విశాఖ నక్షత్రం వచ్చింది కాబట్టి అశ్వత్థ వృక్షములు 16 ప్రదర్శనలు గావించుట, అని చేయలేనటువంటి వారు 5 ప్రదర్శనలు గావించుట, అది కూడా చేయలేనటువంటి వారు దీపారాధన చేసి కొంచెం మధువుని నివేదన చేసి నమస్కారం చేసుకోవడం ద్వారా పరిపూర్ణమైన గురుకృప మీకు లభిస్తుందని ఆశిస్తూ ఓం సద్గురు గురు దక్షిణ మూర్తయే నమః, లేక ఓం హ్రీం శ్రీం శివాయే నమః, ఓం నమో నారాయణాయ నమో నమః. ఈ మంత్రములో మీరు ఏది ఉచ్చరించగలిగితే అది ఉచ్చరించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ అదృష్టమైన సంఖ్యగా 10వ నెంబర్ పరిగణలో తీసుకుంటారని భావిస్తూ ప్రసాదపూర్వకంగా ఈరోజు దద్దోజనము స్వామివారికి నివేదన చేయడం చాలా ఉత్తమమని తెలియజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ గురుస్వామి ఆయుష్మాన్ భవ.